హాయ్ అండి, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. టేస్టీ అండ్ ప్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి అంగన్వాడీలో వచ్చే బాలామృతం పిండి ఉంటుంది కదా, అది ఒక 2 కప్స్ బాలామృతం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక హాఫ్ కప్, ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, ఇంకా షుగర్ కావాలి, టేస్ట్ ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. పిండి అనేది బరకగా ఉండకూడదు, కొంచెం మెత్తగానే బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ కప్ని నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని దీంట్లో వెనిలా ఎసెన్స్ని 2 to 3 డ్రాప్స్ 3 to 4 డ్రాప్స్ యాడ్ చేసుకొని అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మనం ఎందులో అయితే కేక్ని వేయాలనుకుంటున్నామో కొంచెం మందపాటి బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పిండితో డస్టింగ్ చేసుకొని అందులోకి ఈ మౌల్ని పోసి పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ ప్యాన్ని తీసుకెళ్ళి 10 minutes ప్రీ హీటింగ్ బౌల్లో పెట్టేసి దీన్ని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో వచ్చేసి 30 to 35 minutes అట్లా పెట్టండి. పెట్టిన తర్వాత అలా చెక్ చేసుకుంటూ ఫోర్క్ స్పూన్తో చెక్ చేస్తే మనకు ఫోర్క్ స్పూన్కి ఏమీ అంటకుండా ఉంటే అది బాగా ఉడికిపోయినట్లు. దాన్ని అలా తీసి పక్కన చల్లారబెట్టేసి చుట్టూతో నైఫ్తో కట్ చేస్తూ దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పైన ట్యాప్ చేస్తే అది కేక్ కిందకు వస్తుంది. దాన్ని రివర్స్ చేసుకొని కట్ చేసుకొని తినండి. మా పాప తొందర పెడుతుంటే నేను వేడిదే తీసేసాను, పొగలు కక్కుతుంది. ఇలా అండి, ఈజీగా రెడీ అయిపోతుంది కేక్. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ, న్యూట్రిషన్స్ కూడా. కాబట్టి మీ పిల్లలకి ఇలా పెట్టాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలా చేసి పెట్టండి. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.